సో గైస్, ఈ వీడియోలో మనము మైండ్ క్యూ సిస్టమ్స్ లో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవచ్చా అనే కంటే కూడా టెస్టింగ్ కోర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎస్, దే ఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ కోర్సెస్ అండి. సో మైండ్ క్యూ సిస్టమ్ చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ టెస్టింగ్ తో పాటు ఇంకా చాలా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. పైథాన్ అని, టాస్క్ అని, ఎంఎస్బి అని రకరకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్. దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ దగ్గర ఈటీఎల్ టెస్టింగ్ ఉంది, తర్వాత లోడ్ రన్నర్ ట్రైనింగ్ ఉంది, తర్వాత టాస్క్ ఉంది, తర్వాత సేల్స్ ఫోర్స్ ఉంది, సెలీనియం ట్రైనింగ్ ఉంది, మాన్యువల్ ఉంది, పిహెచ్పి, ఇక చాలా కోర్సులు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా నేను ఏం మాట్లాడదలుచుకున్నానంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి నేను మాట్లాడతాను. దీంట్లో ఇంక్లూడ్స్ ఏమేమి ఉన్నాయంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి గురించి, అండ్ తర్వాత వచ్చేసి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, టెస్టింగ్ మెథడ్స్ అండ్ టెస్ట్ అప్రోచ్, అండ్ ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ సంబంధించి రెగ్రెషన్ టెస్టింగ్ అండ్ టైప్స్, అండ్ యూజర్ యాక్సెప్టెన్సీ, మెయింటెనెన్స్ టెస్టింగ్, టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి, ఇక రకరకాలుగా డిఫెక్ట్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా టాపిక్స్ దీంట్లో. సో ఇంకా దీంట్లో సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేదా, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాము. ప్రెసెంట్ అయితే మైండ్ క్యూ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవచ్చా, దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్రైనింగ్ చూసుకుంటే అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే 75+ అవర్స్ ఆఫ్ ఇంటెన్సివ్ అండ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ట్రైనర్ అంటున్నారు. అండ్ గుడ్ థింగ్ 30% కాన్సెప్టువల్ అండ్ 70% ప్రాక్టికల్. అండ్ తర్వాత వచ్చేసి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీ, ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటే మైండ్ క్యూ సిస్టమ్ లో కెరియర్ ఆపర్చునిటీస్ మనం చూసుకుంటే క్వాలిటీ అష్యూరెన్స్ ట్రైనింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, టెస్ట్ మేనేజర్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టీమ్ కోఆర్డినేటర్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. అయితే డిఫరెంట్ జాబ్ కూడా ఉన్నాయి. సో జనరల్ గా ఏంటి అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా, నా ఒపీనియన్ అండి, ఒక దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్ ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటుంది. ఎందుకు ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటుంది అంటే మాక్సిమం 3 అనుకుంటా నేను. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ మాక్సిమం 2 to 3 డిఫరెంట్ టెక్నాలజీస్ లో స్ట్రాంగ్ అయి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, జనరలైజ్ చేసి కామెంట్ పాస్ చేస్తున్నాను. ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, నా ఒపీనియన్ లో ఒక 20 కోర్సులు పెడితే 20 కోర్సులో 20 టెక్నాలజీస్ లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని మనం చెప్పడానికి అవ్వదు. ఓకే, సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ. సో మైండ్ క్యూ సిస్టమ్స్ లో నేనేమనుకుంటున్నా, టెస్టింగ్ దీంట్లో బెటర్ గా ఉందేమో నేను అనుకుంటున్నా. అందుకనే దానికి సంబంధించింది ఓన్లీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. వేరే ఏ కోర్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఇది ఒక క్లారిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సో చాలా క్లారిటీగా దీంట్లో పాజిటివ్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే, దీంట్లో మనం మెయిన్ గా చూసుకుంటే దే హావ్ క్లియర్లీ మెన్షన్ ద నో జాబ్ గ్యారంటీ ఇవ్వలేము. సో అది కరెక్ట్ పాయింట్ కూడా. చాలా మంది గ్యారంటీ పేరుతో గ్యారంటీగా జాబ్ వచ్చేస్తుందని చెప్పి అంటూ ఉంటారు, కానీ సో దే హావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ జాబ్ గ్యారంటీ లేదు. ఓకే, అండ్ ఎందుకు అంటే డెఫినెట్లీ ఇది ఇన్స్టిట్యూట్ ఎంత కష్టపడాలో స్టూడెంట్ కూడా అంత కష్టపడాలి. దే హావ్ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్లీ, నో జాబ్ గ్యారంటీ అమ్మా, మీరు ఎంత కష్టపడితే మేము సపోర్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అండ్ రిఫండ్ పాలసీ కూడా దే హావ్ మెన్షన్ క్లియర్లీ, విత్ ఇన్ జాయినింగ్ డేట్ అయిన తర్వాత 3 days లో మీరు రిఫండ్ ఇస్తాము. ఒకవేళ 3 days దాటితే రిఫండ్ ఏమో అనే విషయం చాలా క్లారిటీ. ఈ విధంగా రిఫండ్ పాలసీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అమీర్పేట ఎస్ఆర్ నగర్ లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు పాజిటివ్ గానే చెప్పుకుంటూ జాయిన్ అయిన వాళ్ళకే నేను జెన్యున్ గా సర్వీస్ ఇస్తాను, నేను ఫేక్ ప్రామిసెస్ ఇవ్వను అని అనుకునే వాళ్ళు మేబీ మైండ్ క్యూ కూడా ఒకటి అని చెప్పడానికి మేబీ రీజన్ ఏమో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎనీ ఇన్స్టిట్యూట్ జనరలైజ్ చేసి ఎనీ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలంటే మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈవెన్ మైండ్ క్యూ సిస్టమ్స్ లో టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలి, జాయిన్ అవ్వాలి అంటే ఇంకొన్ని విషయాలు తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ థింగ్, బ్యాచ్ సైజ్ ఎంత ఉంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్ ఎలా ఉంది. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటున్నారు, ఎన్ని ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ అన్నారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్, టాపిక్ వైజ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారా, అది ఒకసారి క్లారిటీ, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనే విషయం. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే జాయిన్ అవ్వక ముందే మనకి ఈ టెస్టింగ్ కోర్సు సూట్ అవుతుందా లేదా, ఓకే, టెస్టింగ్ కోర్సు సూట్ అవుతుందా లేదా అనేది క్లారిటీ మనం తెలుసుకోవాలి. ఓకే, అది మనకు సూట్ అవుతుందా లేదా తెలుసుకొని మన ప్రొఫైల్కి 2019 పాస్ అవుట్, 20 పాస్ అవుట్, 21 పాస్ అవుట్, సో ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ వస్తే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలని ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మన ప్రొఫైల్కి అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఒక అప్రాక్సిమేట్లీ 3 ఇంటర్వ్యూస్, 4 ఇంటర్వ్యూస్, మినిమం ఇన్ని ఇంటర్వ్యూస్ మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయగలిగితే బెటర్. కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్నిసార్లు మనం జాయిన్ అయ్యేటప్పుడు, కోర్స్ తీసుకునేటప్పుడు కాల్స్ ఉన్నప్పటికీ మనము కోర్స్ అంతా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుని కొన్ని కాల్స్ ఉండకపోవచ్చు. బట్ కొంచెం మనం కూడా ఈ విషయంలో ఏ ఇన్స్టిట్యూట్ అయినా మనం కన్సిడర్ చేయాల్సింది. కాదు, కనీసం రెస్పాన్స్ లేకపోతే మనం ఖచ్చితంగా దాన్ని మనం అడగడానికి ఉంటుంది. కానీ కొన్నిసార్లు కాల్స్ లేకపోతే ఇన్స్టిట్యూట్ కూడా ఏం చేయలేదు.
ఓకే, ఇదంతా కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ జాయిన్ అవ్వాలా వద్దా అని నేను చెప్పట్లేదు, బట్ ఓవర్ వ్యూ. సో డెఫినెట్లీ చాలా ఇన్స్టిట్యూట్స్ కంటే జెన్యున్గా వాళ్ళు కొన్ని విషయాలు క్లారిటీగా చెప్తున్నారు, అది మంచి విషయం. ఓకే, సో ఇది మీరు ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నా, వేరే ఏ కోర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఐ ఫీల్ దట్ టెస్టింగ్లో వీళ్ళు బెటర్గా ఉన్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎనీవే, మీరు కూడా ఆలోచించి ఒకవేళ మీరు వేరే కోర్సులు నచ్చినా మీరు జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. కానీ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, బ్యాచ్ సైజ్ కానివ్వండి, డౌట్స్ క్లియరెన్స్ కానివ్వండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా తెలుసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.